తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఎరువుల వినియోగం జరుగుతుందన్నమాట. 8 ఏళ్లలోనే 29 లక్షల టన్నుల నుంచి 41 లక్షల టన్నులకు పెరిగింది ఎరువుల వినియోగం గత 8 సంవత్సరాల్లోనే. యూరియా వినియోగం 13 లక్షల టన్నుల నుంచి 21 లక్షల టన్నులకు పెరిగింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నివేదికలు అన్నమాట ఇది. తెలంగాణలో ఎరువుల వాడకం అత్యధిక వాటా యూరియాదే. 2018-19లోని 13 లక్షల టన్నులు ఉన్న వినియోగం 2025-26కి 21 లక్షల టన్నులకు చేరిందనమాట. యూరియా వేస్తే పంట ఎదుగుదల బాగుంటుందని, దిగుబడి ఎక్కువగా వస్తుందని భావంతో రైతులు అధికంగా యూరియాని వాడుతున్నారు. వరి, పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయల పంటలకు కూడా యూరియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్త సూచన ప్రకారం ఎకరానికి 2 నుంచి 2.5 బస్తాలు సరిపోతుంది. అయినా 3 నుంచి 4 బస్తాలు యూరియాని మనం ఎక్కువగా వాడేస్తారు అనమాట. యూరియానే కాక ఇతర ఎరువులను సైతం కూడా తెలంగాణలో భారీగా వాడేస్తున్నారు. డిఏపి వాడకం 8 ఏళ్ల క్రితం 2,23,000 టన్నులు ఉంటాయి. ఇప్పుడు అది 4,35,000 టన్నులకు పెరిగింది. గతంలో డిఏపి చాలా తక్కువగా వాడేవారు 8 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు దాదాపుగా 5 లక్షల టన్నులకి డిఏపిని వాడేస్తున్నారు. అలాగే కాంప్లెక్స్ ఎరువులు గతంలోని 11,12,000 టన్నులు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అది 14 లక్షల టన్నులకు పెరిగిందనమాట. సింగిల్ సూపర్ ఫాస్ఫేటు 47,000 టన్నుల నుంచి 67,000 టన్నులకి టన్నులు అయిందనమాట. సింగిల్ ఫాస్ఫేట్ని 47,000 టన్నులు, అదే ఇప్పుడు 67,000 టన్నులకు పెరుగుతుందన్నమాట. పొటాషియం వాడకంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. వినియోగం జాతి సగటు కంటే ఎక్కువగా ఉందన్నమాట. పొటాషియం వాడకం కూడా తెలంగాణలో ఎక్కువగా వాడుతున్నారు. సింగిల్ ఫాస్ఫేట్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. డిఏపి కూడా ఎక్కువగా వాడేస్తున్నారు. యూరియా కూడా ఎక్కువగా వాడేస్తున్నమాట. యూరియా ఏమో 2018లోని 14 లక్షల టన్నులు అయితే 2019-20లోని 15 లక్షల టన్నులు, 2021లోని 16 లక్షల టన్నులు, 21-22లో 17 లక్షల టన్నులు, 22-23లోని 19 లక్షల టన్నులు, 23-24లో 19 లక్షల టన్నులు, 24-25లోని 20 లక్షల టన్నులు, 25-26లోని 21 లక్షల టన్నులుగా వాడుతున్నారు అన్నమాట. 2018-19 వానాకాల యాసింగ్ సీజన్ మొత్తం కలిపి 29 లక్షల టన్నులుగా ఎరువుల వాడకం జరిగితే 2025-26లోని అది 41 లక్షల టన్నులు జరిగిందన్నమాట. దేశంలో సగటు హెక్టార్కి 136 కిలోలే వినియోగిస్తుండగా తెలంగాణలో 297 కిలోలుగా వాడుతున్నారు అన్నమాట. 2018-19లో పంట సాగు విస్తీర్ణం 1,70,00,000 ఎకరాల నుంచి, అంటే 2018-19లోని పంట సాగు విస్తీర్ణం 1,70,00,000 ఎకరాలు ఉంటే ప్రస్తుతం అది 2,20,00,000 ఎకరాలకి చేరిందనమాట. 2,20,00,000 ఎకరాలు చేరిందనమాట. గతంలో కన్నా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.